కావలి ఎమ్మెల్యే మీద జరిగిన హత్యా ప్రయత్నం జలదంకి మండల గ్రామ ప్రజలు ఈ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి భారీగా 2,000 మంది ప్రజలతో ర్యాలీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి, బీజేపీ నాయకుడు బండారు తిరుపతి రెడ్డి, ఎంపీపీ వెంకటరమణయ్య, హనుమాన్ రెడ్డి, చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని, చేయని పక్షంలో ఇదే విధంగా ఈ రోజు మండలంలో జరిగిన విధంగా జిల్లాలో కూడా రాస్తారోకో జరుగుతాయని చెప్పడం జరిగింది। ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీని కావలి డీఎస్పీ కోరడమైంది। ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నా నమస్కారం। ఈరోజు బ్రాహ్మణకాక పంచాయతీలోని 9వ మైల్లో ఈరోజు మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారిని మొన్న అన్నవరం కస్టర్లో డ్రోన్ కెమెరాలు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన వారికి సంఘీభావంగా ఈరోజు బ్రాహ్మణకాక పంచాయతీ మొత్తం మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ మోకమ్మడిగా వచ్చి ఈరోజు ఇక్కడ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి। ఆ రౌడీ మూకలను కూడా కొరవండి ఇద్దరిని కాకుండా వాళ్ళని కూడా మొత్తం అరెస్ట్ చేయాలి। ఈరోజు ఈ సంస్కృతికి నాంది పలకాలి। ఈ యొక్క బ్రాహ్మణకాక పంచాయతీలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి అందుబాటులో ఉంటుండే చూడ్చి వారలేక నువ్వు యొక్క హత్యపై చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము బ్రాహ్మణకాక పంచాయతీ ప్రజల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం। నువ్వు ఏ హక్కు మీద నిన్న ఏదో నెల్లూరులోనో ఆడజేరి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నారు। ఇలా కస్టడీ మీదకి పోవడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి? డ్రోన్ కెమెరాలు సమాచార చట్టం ఉంది, సమాచార చట్టం ప్రకారం పెట్టుకో। ఏదైనా ఉంటే లొసుగులు ఉంటే డిపార్ట్మెంట్ ద్వారా పోయి నువ్వు చేపించుకో, కానీ నీకు ఏ హక్కు ఉందని ఏదో మేమే పెట్టాం, మేమే డ్రోన్ కెమెరాలో పెట్టాం అంటానికి నీకేం హక్కు ఉంది? ఏం రైట్ ఉంది? నీ మనుషులే, ప్రతాప్ రెడ్డి మనుషులే, నువ్వు పంపించిన వాళ్ళే మా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళే క్లియర్గా పోలీసు ముందు మేమే ప్రతాప్ రెడ్డి పంపించాడు, ప్రతాప్ రెడ్డి వస్తే అడ్డొచ్చేవాళ్ళు నరకమన్నారు। జలదంకి పోలీసు వారు కత్తులు తీసుకొని చూపించారు। ఇంకేడ మీకు బుద్ధి లేదు, ఏదో మీరు బోటకం చేస్తారు, నాటకం చేయాల్సిన అవసరం మా కృష్ణారెడ్డికి పట్టలేదు, అంతకన్నా మాకు ఎవరికి పట్టలేదు। నువ్వు ఈరోజు మంచి మనిషిని హతమార్చాలంటే దానికి ఆయన మంచి మనిషి, ఆయన అంచెలంచెలుగా ఎదిగిన మనిషి, ఆయనకి సపోర్ట్ చేయాలని, ఆయన లక్షణంగా ఉండాలని, అందుకోసం మేమందరం ఈరోజు ఇక్కడికి రావటం, ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది। వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కానీ, కావలి డిఎస్పీ గారు కానీ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఇంకా మేము ఇంకా అంతా కావాలని కూడా ముట్టడిస్తాం। ఎంత మాకు బ్రాహ్మణకాక నాయకత్వం
గెలుచుకుంటే ఆ రోజు 5 మంది ఎంపీటీసీలు ఎంపీపీ కావాలంటే ఆయన హక్కు. ఆయన గెలుచుకునే 8 మంది ఎంపీటీసీలు పట్టుకొని ఆయన ఆ రోజు మండలానికి ప్రెసిడెంట్ అయ్యాడు. అది రౌడీజం కాదు. ఆయన గెలుచుకున్నాడు, కష్టపడ్డాడు. ఆ రోజు మాగంటి పార్వతమ్మ గారు ఆయనకి ఎంపీపీ టికెట్ ఇచ్చింది. ఆ రోజు పోరాటం చేసి ఆయన ఎంపీపీ గెలిచాడు. కానీ ఆయన రౌడీజం చేయాల్సిన కర్మ లేదు. ఆయన అంచెలంచెలకు కష్టపడి ఈ బ్రాహ్మణకాక అగ్రాలను పుట్టి ఎంతో కష్టపడి వ్యవసాయం కానీ అన్ని కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి. ఈరోజు ఎప్పుడైనా ఒక మంచి పని చేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పోవడానికి ఆయన నిద్ర లేకుండా పనిచేస్తుంటే అది చూసి నువ్వు వారవలేక నువ్వు ఎన్నో నీ అనంతపురం రౌడీలు తీసుకొని వచ్చి కావాలంతా కరెంటు బాగుంటే ఆయన మీద ఎన్నో చేయాలని చూస్తుండవు. కానీ ఇంక నుంచి మేము అండగా ఉంటాం. కావ్య కృష్ణారెడ్డి ఎన్నిముక బ్రాహ్మణకాక పంచాయతీ తలదింగి మొత్తం కాపలా కాసుకుంటాం మేము. నువ్వేమి చేయలేవు. ఎన్ని జన్మలు ఇస్తున్నా ఆయన కృష్ణారెడ్డి ఎన్ని జన్మలు. ఖబర్దార్, జాగ్రత్తగా పనిచేసుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకో ప్రతాప్ రెడ్డి. అందుకని మేము అందరి తరఫున ప్రతాప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. వైసీపీ రౌడీ మోహన్లే, వైసీపీ రౌడీ సేటల్ని అరెస్ట్ చేయాలి. ఈ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకు నా నమస్కారాలు. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ఓటర్లను ఎందుకన్నామంటే ఇక మారుమూల ఒక కుగ్రామంలో పుట్టి ఒక కావలిని శాసించే స్థాయికి ఎదిగిన కావ్య కృష్ణారెడ్డి గారు ఒక రాష్ట్రమే కావలసి చూసే విధంగా తన మెజార్టీ 30,000 పైచీలకు మెజార్టీ చూపించుకున్నాడు. దానికి మా ఊరు నుంచి ఒక ఎమ్మెల్యే ఒక పెద్ద మెజార్టీతో కావలికి ఎమ్మెల్యే అయ్యాడు అనే సంతోషంతో వైసీపీ కార్యకర్తలు, మిగతా అన్ని పార్టీల ఇప్పుడు మనవాళ్ళు అన్నారు తెలుగుదేశం, వైసీపీ, ముఖ్యంగా అది కాదు, సొంత ప్రేమతో వైసీపీ కార్యకర్తలు చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఆయన మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఓట్లున్నా కానీ మా ఓటు ఆయన వేయలేకపోయామే, ఆయన ఉదయంలో నిలబడలేకపోయాడు, మా ఓటు కావాలో లేదే అని చాలామంది బాధపడి అది ఊరుకున్న వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. విషయానికి వస్తే ఏదైనా ఒక అక్రమం జరుగుతుందని అనుకుంటే దానికి అంబేద్కర్ రాసిన రాబున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు ఈ కార్యక్రమానికి జరుపుకోవటం మొన్న జరిగిన సంఘటన జలదింగ మండలంలో అన్నవరం గ్రామంలో గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ దగ్గర హత్యాయత్నానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళ రౌడీ మోహన్ పంపించాడు. అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీరు మంచి పరిపాలన చేసి జనాభాకి మంచి చేస్తుంటే మీరు 10 సంవత్సరాలుగా పరిపాలన చేశారు. 2024లో మీరు 33,000 ఓట్లు మెజార్టీతో ఓడిపోయారు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఒక విషయం తెలియపరుస్తున్నా. కావ్య కృష్ణారెడ్డి రౌడీ, అవినీతి పరుడు, చెడ్డవాడు అని చెప్పని ఇప్పుడు ప్రవర్తిస్తున్నావు నువ్వు. 2019లో ఉదయగిరి కాన్స్టిట్యూషన్కి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ట్రై చేశాడు. కానీ బై మిస్టేక్ చిన్న ప్రాబ్లం వల్ల ఆ టికెట్ ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు నైట్ 1 గంటకి బొల్లినేని రామారావు గారు పేరు ప్రకటించిన వెంటనే తెల్లవారు 7 గంటకల్లా పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉదయాన్నే 7 గంటలకి కావ్య కృష్ణారెడ్డి ఇంటి ముందుకు వచ్చి మీరు మాకు సపోర్ట్ చేయండి, మీరు కావాలో మాకు సపోర్ట్ చేయండి, ఉదయగిరిలో మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన్ని బతిమాడుకున్నారు. ఆ రోజు తెలియదు నీకు ఆయన రౌడీయిజం, ఆయన అవినీతి, ఆయన చెడతను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గెలిచి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కష్టపడి టికెట్ కుమార్ రెడ్డి నీకు ఒకటే తెలియపరుస్తున్నాము. మా కావ్య కృష్ణారెడ్డి దగ్గర జోలికి కానీ వస్తే ఇప్పుడు దాకా మేము ఎన్ని సమస్యలు జరిగినా ఓపిక పట్టుకున్నాం. మా జలదింగ మండలం సొంతం. ఇక్కడ నుంచి ఆయన పైన ఈగ వాళ్ళని సరే
ఖబర్దార్ ఏం జరుగుతుందో తర్వాత తెలిసింది. కాబట్టి నువ్వు 2024లో 33,000 చిల్లర ఓట్లతో ఓడిపోయావు. 2029లో నువ్వు దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే 2029లో 33 × 3 లక్ష చిల్లర ఓట్లతో మా కావ్య కృష్ణారెడ్డి గారు 2029లో గెలుస్తారు. ఈ సంగతిని గుర్తు పెట్టుకోవాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పేద ప్రజలపై పెండినటువంటి శ్రీ కావ్య కృష్ణారెడ్డి మీద దాడి చేయటం అనేది చాలా హేయమైన చర్య. మన రాష్ట్రంలో రాయలసీమలో ఉన్నటువంటి పులివెందల రాజకీయాన్ని తీసుకొచ్చి నీతి నిజాయితీ లేని నేత, ప్రజాస్వామ్యానికి యమదూత అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రజల మనిషి అయినటువంటి మా కావ్య కృష్ణారెడ్డి గారి మీద మా జలదంకి మండలంలో అన్నవరం క్వారీలో ఆయన మీద డ్రోన్లపై దాడి చేయటం సిగ్గుచేటని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. రాజకీయంగా ఎదుర్కోలేక ఓర్వలేక చూసి అతని ఎదుగుదలను తట్టుకోలేక వచ్చే ఎన్నికల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి, తన యొక్క సీటుని కాపాడుకోవడానికి ప్రజల మనిషిగా అభివృద్ధి ప్రదాతగా గెలిచినప్పటి నుంచి ఆనాటి నుంచి ఈ రోజు వరకు ప్రజలతో మమేకమై ఇతను కానీ కావలి కాన్స్టిట్యున్సీలో బాదుకుపోతే మనకి రూపురేఖలు ఉండవు. మనకి కనీసం మా నాయకుడు సీటు కూడా నాకు ఇవ్వడు. ఏదో విధంగా కావ్య కృష్ణారెడ్డికి నేను బురద చల్లాలి, అతన్ని అంతమదించాలి, అతన్ని లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో నువ్వు ఈ యొక్క పిరిగి పొందసరి చేయటం అనేది చాలా దాడు, సిగ్గుచేటు. మీ పార్టీ, మీ నాయకుడు చేస్తున్నటువంటి రాజకీయాల్ని మీరు కూడా ఫాలో అవుతున్నారు. మీ పార్టీ కూడా పుట్టగతులు ఉన్నవని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా కావ్య కృష్ణారెడ్డి గారి మీద ఈగ వాలిన మా జలదంకి మండలంలో మా బ్రాహ్మణ పంచాయతీ నుంచి ప్రతి ఒక్కరూ ఉప్పెల్లాగా తరై సముద్రంలాగా వచ్చి మీ కావలి కాల్చినటువంటి ఇంటిని కూడా చుట్టుముట్టడానికి మేము ఎన్నుకోవడం కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన ఈ మధ్య ప్రెస్ మీట్ తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీ సామాజిక వర్గాల పార్టీ, ఇటువంటి పార్టీ మీరు కులానికి అడ్డగట్టి కులం మీద జై తెలుగుదేశం.